రాష్ట్రంలో రోడ్డు కూడా వేయలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆరోపించారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి వైఎస్ఆర్ శంకుస్థాపన చేస్తే ఆయన ఆశయాలకు వారసుడిగా చెప్పుకునే జగన్ అధికారంలోకి వచ్చి 5 ఏళ్లైనా ప్రాజెక్టును పూర్తి చేయలేదని విమర్శించారు. మెగా డిఎస్సీ తీస్తామంటూ నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. 5 సంవత్సరాలలో ఎన్నోసార్లు అపాయింట్మెంట్ అడిగాను, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్. కనీసం రోడ్లు వేయించుకోవడానికి కూడా కుదరలేదు తల్లి. ఏం లాభం అమ్మా? ప్రజలకు పనికిరాని పార్టీ అధికారము, ఏం లాభమో అని అన్నారు. కనీసం మీకు రోడ్లు కూడా వేయలేదంట కదా వైసీపీ ప్రభుత్వం. నిజమేనా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు 5 సంవత్సరాల క్రితము. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ప్రాజెక్టు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అదే రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేయకుండానే వెళ్ళిపోయారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే మా ప్రాంతానికి 2 లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చేది. ఆ ప్రాజెక్టు పూర్తయితే మా నియోజకవర్గానికి 2 లక్షలే రావడం కాదు, చుట్టుపక్కల నియోజకవర్గాలు 2-3 నియోజకవర్గాలు అన్ని కలిపితే 7 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ అమ్మా. ఆ ప్రాజెక్టు మాకు లైఫ్ లైన్ అన్నాడు. మరి ఎందుకు చేసుకోలేదన్నా అన్న? ఏమనమ్మా 5 సంవత్సరాలు